కనెక్ట్స్ సాధారణంగా అధికార పార్టీ పర్యటనలుంటే ప్రతిపక్ష నేతలు నిరసనలు తెలుపుతారు లేదా దూరంగా ఉంటారు. కానీ ఆ జిల్లాలో సీన్ పూర్తిగా రివర్స్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా అక్కడ హస్తం నేతల కంటే కమలం నేతల సౌండే ఎక్కువ వినిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నుంచి మంత్రుల దాకా ఎవరు ఆ జిల్లాకు వచ్చినా ప్రోటోకాల్ పేరుతో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు చేస్తున్న హడావిడి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది నిబద్ధత లేక వ్యూహాత్మక స్నేహమా అన్నది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. అధికార పార్టీ నేతలకు మించి సీఎం మంత్రులను పొగుడుతూ హస్తం నేతల టూర్లలో కమలం లీడర్ల జోరు అంటూ చర్చకు దారితీస్తున్నారట. ఇంతకు ఏ జిల్లాలో ఈ పరిస్థితి? ఎవరా బీజేపీ నేతలు? ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సీఎం మంత్రుల టూర్లో బీజేపీ లీడర్ల హల్చల్. అధికార పార్టీ ఎమ్మెల్యేను మించి హడావిడి. రిసీవింగ్ నుంచి సెండ్ ఆఫ్ వరకు వాళ్ళదే హల్చల్. ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీరుపై చర్చ. ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ప్రజాప్రతినిధుల తీరు అధికార కాంగ్రెస్ లో చర్చకు దారితీస్తుంది. గత ఏడాది కాలంగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు సీఎం సహా మంత్రులు ఎవరు వచ్చినా కాంగ్రెస్ నేతల కంటే బీజేపీ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు తెగ హడావిడి చేస్తున్నారట. స్వాగతం పలకడం మొదలు ఆ నేతల కాన్వాయ్లోనే తిరుగుతూ పర్యటన ముగిసి సాగనంపే వరకు అన్ని తామే వ్యవహరిస్తున్నారట. ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీరుతో జిల్లా కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారట. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తో పాటు ఆదిలాబాద్ బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉందంట. కనీసం తమ అగ్ర నాయకులకు శాల్వా కప్పి బొకే ఇచ్చి సన్మానం చేద్దామని అనుకున్నా స్థానిక ఎంపీ ఎమ్మెల్యే ముందు వరుసలో ఉండడం, వారి తర్వాతే జిల్లా హస్తం నేతలకు అవకాశం రావడం నిరాశకు గురి చేస్తోందట. అంతేకాదు కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో కాంగ్రెస్ క్యాడర్ అసంతృప్తికి లోనవుతుందట. ఈ మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పర్యటనల సందర్భంగా సీఎం రేవంత్ బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలను ఆకాశానికి ఎత్తడంతో వాళ్ళిద్దరిపై పోటీ చేసి ఓడిన హస్తం నేత జీర్ణించుకోలేకపోతున్నారట. సీఎం రేవంత్ రెడ్డి సహా ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో పాటు ప్రభుత్వ పెద్దలతో హెలికాప్టర్లలో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే చక్కర్లు కొట్టడం జనాలలో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఆదిలాబాద్ కు ఎయిర్పోర్ట్ తేవాలి అని నిన్న ఢిల్లీకి వెళ్లి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్ లో ఈ రోజు నేను ప్రకటిస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించి ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ స్థలాన్ని పరిశీలించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెలికాప్టర్ లో ఏరియల్ సర్వేకు బయలుదేరగా ఆయనతో పాటు పట్టుబట్టి హెలికాప్టర్ ఎక్కారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. మంత్రి వద్దని వారించిన పాయల్ శంకర్ హెలికాప్టర్ ఎక్కి చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యవహార శైలి కాంగ్రెస్ నేతలను మించిపోతుందనే అభిప్రాయాలు లేకపోలేదు. ఈ బీజేపీ నేతల హడావిడి చూస్తుంటే అసలు కాంగ్రెస్ లీడర్లము తామా లేక వాళ్ళ అనే డౌట్ వచ్చేస్తుందట. ప్రతిపక్షంలో ఉండాల్సిన నేతలు తమ అధికార పార్టీ నేతలతో కలిసిపోయి తిరుగుతూ ఉంటే ఇక తమ రాజకీయ భవిష్యత్తు పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారట. ఆదిలాబాద్ జిల్లాలో 5 అసెంబ్లీ, 1 ఎంపీ సీటు ఉంటే అందులో 4 ఎమ్మెల్యే సీట్లను, ఓ ఎంపీ సీటును బీజేపీ గెలిచింది. మిగిలిన 1 సీటును కాంగ్రెస్ సొంతం చేసుకుంది. జిల్లాలో బీజేపీ అంత బలంగా ఉండి పార్టీ బలోపేతం కోసం ప్రయత్నించాల్సిన నేతలు సీఎం మంత్రుల పర్యటనలో అత్యుత్సాహం చూపించడం కమలం క్యాడర్ కు కూడా నచ్చట్లేదట. ఇదే జిల్లాకు చెందిన మరో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఏకంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి వార్తల్లోకి ఎక్కారు. ఇలా నేతలంతా సొంత ఎజెండాగా పనిచేస్తున్నారని, కాంగ్రెస్ కానీని మోస్తున్నారని కార్యకర్తలు రగిలిపోతున్నారట. అటు కాంగ్రెస్ నేతల పరిస్థితి అయితే పవర్ లో ఉన్నామో ప్రతిపక్షంలో ఉన్నామో తెలియని పరిస్థితి అంటున్నారు. తమ పార్టీ, సీఎం, మంత్రులు, విపక్ష ఎంపీ ఎమ్మెల్యేలకు ఇచ్చిన టైం కూడా తమకు ఇవ్వట్లేదని మదన పడుతున్నారట. బీజేపీ నేతలే కాంగ్రెస్ కు దగ్గర కావాలనుకుంటున్నారు, లేకపోతే కాంగ్రెస్ పెద్దలే కమలం లీడర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఎన్నికల టైం వస్తే తప్ప బయటపడే పరిస్థితి లేదంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీకి 4 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటు ఉన్నాయి. ఇంత బలంగా ఉండి కూడా సొంత పార్టీ బలోపేతం కంటే అధికార పార్టీ నేతలతో చట్టాపట్టాలు వేసుకోవడం వెనుక ఏదైనా బలమైన పొలిటికల్ స్కెచ్ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తుంది. బీజేపీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా లేక కాంగ్రెస్ పెద్దలే కమలం నేతలకు గాలం వేస్తున్నారా అనేది తేలాలంటే రాబోయే ఎన్నికల వరకు ఆగాల్సిందే. ప్రస్తుతానికి ఆదిలాబాద్ లో పార్టీ ఏదైనా పవర్ మాదే అన్నట్లుగా సాగుతుంది కమలం నాదుల తీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.